దశాబ్దాల కళ అప్పుడో ఇప్పుడో సాకారమవుతుందనుకున్న ప్రతిసారి ఏదో ఆటంకం. ఏళ్లు గడిచాయి. మొత్తానికి ఎన్నాళ్లకు నిరీక్షణకు తెరపడింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కాజీపేట రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సిద్ధమైంది. త్వరలోనే అధికారికంగా ప్రారంభం కానున్న క్రమంలో తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఇప్పటికే పనులు దాదాపు పూర్తయ్యాయి. చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ కన్నా అత్యాధునిక సౌకర్యాలతో ఈ యూనిట్ నిర్మించింది రైల్వే శాఖ. అప్పుడే ఓ లక్ష్యమూ నిర్దేశించుకుంది. 5 ఏళ్లలో ఈ యూనిట్ ద్వారా 200 ఇంటర్సిటీ రైల్ కోచ్లు తయారు చేయాలని భావిస్తోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటో తెలుసా? దేశంలో ఎలాంటి కోచ్లు అవసరమైనా ఇక్కడే వాటిని తయారు చేసేందుకు అత్యాధునిక యంత్రాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. మొత్తంగా ఈ కోచ్ ఫ్యాక్టరీతో ఓరుగల్లో దశ తిరగనుంది. కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇలా సిద్ధమైంది. అయోధ్యపురం వద్ద దాదాపు 160 ఎకరాల్లో ఈ కోచ్ ఫ్యాక్టరీని నిర్మించింది రైల్వే శాఖ. మెయిన్ షాప్, పెయింట్ షాప్, టెస్ట్ షాప్, స్టోర్ వార్డు విభాగాల్లో పనులు తుది దశకు చేరుకున్నాయి. రైల్ కోచ్ను ఇక్కడే తయారు చేసే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ట్రాక్ ఎందుకో తెలుసా? ఇక్కడ కోచ్లు తయారవుతాయి కదా, మరి వాటిని మెయిన్ రైల్వే సిస్టమ్ కు కలపాలిగా. అందుకోసమే ఈ ట్రాక్ నెట్వర్క్ ప్రత్యేకంగా 13.15 కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్ నెట్వర్క్ సిద్ధం చేశారు. రైల్ ఇంజిన్స్, కోచ్లు, వ్యాగన్స్, మెట్రో రైల్ కోచ్లు ఇలా అన్ని దశల వారీగా ఇక్కడ తయారు కానున్నాయి. తద్వారా దేశంలోనే అతిపెద్ద రైల్వే తయారు యూనిట్స్ లో ఈ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ చేరనుంది. ఇప్పటికే చెన్నైలో ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ ఉంది, కానీ అంతకు మించి అన్నట్టుగా రూపుదిద్దుకుంది కాజీపేటలోని యూనిట్. ఇందుకోసం మొత్తం 900 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. 2023 జూలైలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఎప్పటి నుంచో ప్రతిపాదనలు ఉన్నా రకరకాల కారణాల వల్ల జాప్యమైంది. మొత్తానికి శంకుస్థాపన చేసిన 3 ఏళ్లకు ఇలా సిద్ధమైంది. దేశవ్యాప్తంగా ఎలాంటి కోచ్లు తయారు కావాలన్నా అందుకు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ వేదిక కానుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఇదే పెద్ద వరంగా మారనుంది. ఈ యూనిట్ కార్యకలాపాలు అధికారికంగా మొదలు కాకముందే రైల్వే శాఖ ఓ లక్ష్యం నిర్దేశించుకుంది. అదేంటంటే 5 ఏళ్లలో 200 ఇంటర్సిటీ కోచ్ల తయారీ. ఈ విషయాన్ని స్వయంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఇక్కడే ఓ కీలక విషయం ప్రస్తావించాలి. ఇక్కడ రైల్వే మంత్రి ఇంటర్సిటీ రైళ్ల గురించే ఎందుకు ప్రస్తావించినట్టు? అందుకు ప్రధాన కారణం దేశవ్యాప్తంగా సుమారు 200 ఇంటర్సిటీ రైళ్ల అవసరం ఉందని రైల్వే శాఖ గుర్తించింది. ప్రస్తుతం డిమాండ్ ఆధారంగా వివిధ నగరాలను కలుపుతూ వాటిని ప్రవేశపెట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఈ రైళ్లతో నగరాల మధ్య ప్రయాణ సౌకర్యం పెరుగుతుంది అన్నది ప్రాథమిక ఆలోచన. చాలా ఆధునికమైనటువంటి టెక్నాలజీని యూజ్ చేసి ఈ యొక్క ఆర్ఎంయు నిర్మాణం జరుగుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. 1 మెగావాట్ పవర్ రూప్ టాప్ సోలార్ ప్లాంట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ నుంచి దేశమంతా కూడా అద్భుతమైనటువంటి కనెక్టివిటీ, ట్రైన్ కనెక్టివిటీ మన ఈ ప్రాంతం నుంచి ఉన్నది. కాబట్టి ఇక్కడ తయారు చేసేటువంటి అన్ని రకాలుగా ఉన్నటువంటి ఉత్పత్తులు చాలా వేగవంతంగా అన్ని రాష్ట్రాలకు పంపిణీ చేసేటువంటి అవకాశం ఉంది. తెలంగాణలో కొత్త నూతన రైల్ నెట్వర్క్ కొత్తగా ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఏకకాలంలో 40 రైల్వే స్టేషన్లు తెలంగాణ మీద ఉన్నటువంటి మమకారంతో మోడీ గారి ప్రభుత్వము ఆ రైల్వే స్టేషన్లను డెవలప్మెంట్ చేస్తా ఉంది. దాదాపు 300 కిలోమీటర్ల పరిధిలో ఈ ఇంటర్సిటీ రైళ్లు తిరుగుతాయి. పట్టణాలు, నగరాల మధ్య రాకపోకలకు ఇవెంతో ఉపయోగకరంగా ఉంటాయి. పైగా తక్కువ టికెట్ ధరతోనే అత్యాధునిక సౌకర్యాలతో ప్రయాణించే వీలుంటుంది. విద్యార్థులు, రోజువారీ వ్యాపారాలు చేసుకునేవారు ఈ రైళ్లలో రాకపోకలు సాగించవచ్చు. రోడ్లపై ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు ఇలా రైల్వే సేవలు విస్తరించాలన్నది కేంద్రం లక్ష్యం. ఈ రైళ్లు గంటకు గరిష్టంగా 130 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతాయి. ఒక్కో ట్రైన్ కు 20 కోచ్లు ఉంటాయి. ఇవన్నీ కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ కేంద్రంగానే తయారవుతాయి. ప్రమాదాల తీవ్రత తగ్గించేందుకు లింక్ ఆఫ్ 1 బుష్ కోచ్లు తయారు చేసుకోవాలన్నది ఎప్పటి నుంచో జరుగుతున్న
జరుగుతున్న చర్చ. ఈ జర్మనీ సాంకేతికతను ప్రస్తుతానికి దేశీయంగానే తయారు చేసుకుంటున్నాం. దీన్ని మరింత అడ్వాన్స్డ్ గా మార్చి ఇంటర్సిటీ రైళ్ల కోచ్లు తయారు చేయాలన్నది రైల్వే శాఖ లక్ష్యం. వీలైనంత త్వరగా ఈ యూనిట్ ప్రారంభించి ఉత్పత్తిని మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారతదేశంలోనే ఎక్కడ లేని పరిశ్రమ మనకు ఈ యొక్క వరంగల్ జిల్లా ఐద్యపురం గ్రామంలో. ఐద్యపురం రైతులు వాళ్ళు వ్యవసాయం చేసుకొని బ్రతికేటువంటి భూములను కూడా కాదనుకొని ఈ దేశ యువతకు కావలసిన ఉద్యోగ అవకాశాలు దక్కాలని, వాళ్ళకు కావలసినటువంటి పనిని కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉండేటువంటి భూములు మొత్తం కూడా ప్రభుత్వానికి ఇచ్చి ప్రభుత్వానికి ఇక్కడ పరిశ్రమను ఏర్పాటు చేసే విధంగా వాళ్ళు కృషి చేసినటువంటి విషయాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని, ముఖ్యంగా ఈ ఐద్యపురం భూములు ఇచ్చినటువంటి ఏదైతే రైతులు ఉన్నారో వాళ్ళకు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ఈ యొక్క ప్రాంత అభివృద్ధిలో భాగం కావాలని ఇవాళ యువత ఒక ఆలోచనలో పడ్డది. నిజానికి ఈ కోచ్ ఫ్యాక్టరీలో కేవలం పుష్పుల్ రైళ్లు తయారు చేయాలని భావించారు. తర్వాత ప్రణాళికలు మారాయి. అన్ని రకాల కోచ్లు ఇక్కడే తయారవ్వాలని నిర్ణయించింది. వందే భారత్, ఎంఎంటీఎస్ రైళ్లను కూడా ఇక్కడే తయారు చేసే అవకాశం ఉంది. భవిష్యత్తులో కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ దేశంలోనే పెద్ద ఫ్యాక్టరీగా నిలవనుందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ఈ ఫ్యాక్టరీ వల్ల కేవలం తెలంగాణకే కాదు మొత్తం దేశానికే ప్రయోజనం చేకూరనుంది. ప్యాసింజర్ రైల్ నెట్వర్క్ ను విస్తరించడంలో కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కీలక పాత్ర పోషించనుంది. అత్యాధునిక ఇంటర్సిటీ రైళ్ల తయారీతో రైలు రవాణా వ్యవస్థలోనూ మార్పులు రానున్నాయి. దేశంలోని పలు నగరాల మధ్య కనెక్టివిటీ పెరుగుతుంది. సాధారణ ప్రజలకు ఈ రైళ్లతో ఎంతో సౌలభ్యం కలుగుతుంది. ఈ రోజు ఒక రైల్వే ఉద్యోగులు కావచ్చు, లోకల్ వ్యక్తులు కావచ్చు, మేము కోరుకునేది ఏంటంటే దీంట్లో మెజారిటీ భాగం లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని. ఇక్కడ కొన్ని వేల మంది వాళ్ళ భూ నిరసతులు మనకి దీనికి భూమి ఇవ్వడం జరిగింది. ఇక్కడ రాబోయే రోజులలో కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగాలు తీసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి దీంట్లో కూడా లోకల్ ప్రియారిటీ ఇవ్వాలని చెప్పి, ఎందుకంటే మేము వేరే కోచ్ ఫ్యాక్టరీలో అబ్జర్వ్ చేస్తున్నాము. అక్కడ బయట వేరే ప్రాంతాల నుంచి కాంట్రాక్ట్ విధానంలో ఎంప్లాయీస్ తీసుకొని కూడా రిక్రూట్ చేయడం జరుగుతుంది. దీన్ని దయచేసి మన వరంగల్ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో ఈ కాంట్రాక్ట్ విధానంలో కూడా మన లోకల్ ప్రియారిటీ ఇచ్చినప్పుడే ఇక్కడ చదువుకున్న వాళ్ళు కావచ్చు, ఇక్కడ ఐటీఐ ఇట్లా నిపుణులైన వాచకాలు పనిచేసి వాళ్ళ జీవనోపాధికి ఉపయోగపడుతుందని చెప్పి మేము ఉద్యోగ సంఘాలుగా కోరుకుంటున్నాము. ఈ కేంద్రంగా తయారు కానున్న రైళ్లు పర్యావరణ హితంగా ఉండనున్నాయి. రీజనరేటివ్ బ్రేకింగ్ టెక్నాలజీతో వీటిని తయారు చేస్తారు. ఈ సాంకేతికత ప్రత్యేకత ఏంటంటే రైళ్లు బ్రేక్ వేసిన ప్రతిసారి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. సాధారణంగా అయితే ఇలా బ్రేక్ వేసినప్పుడు ఈ ఎనర్జీ వృధా అవుతుంది. అలా కాకుండా రీజనరేటివ్ సాంకేతికతతో బ్రేకింగ్ ఎనర్జీని విద్యుత్ శక్తిగా మార్చుకోవచ్చు. ఇదే విద్యుత్తును రైల్వే నెట్వర్క్ కు అనుసంధానం చేసుకోవచ్చు. తద్వారా విద్యుత్ వినియోగం అనేది చాలా వరకు తగ్గుతుంది. అదే సమయంలో సామర్థ్యమూ పెరుగుతుంది. క్లీనర్ ట్రాన్స్పోర్టేషన్ అనే లక్ష్యానికి అనుగుణంగా ఈ టెక్నాలజీని వినియోగించుకోవాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. రోడ్డు ప్రయాణాలతో పోల్చుకుంటే ఈ రైలు ప్రయాణాల ద్వారా కర్బన ఉద్గారాలు తగ్గుతాయి. అంటే పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండానే ప్రయాణించవచ్చు. ఈ కోచ్ ఫ్యాక్టరీ కేంద్రంగానే ఈ లక్ష్యాలన్నీ నెరవేరనున్నాయి. ఇలాంటి కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడ లేదండి. కాజీపేటలో మల్టీపర్పస్ కోచ్ ఫ్యాక్టరీ. ఇక్కడ వందే భారత్ కోచ్లు తయారవుతాయి, ఎల్హెచ్బి కోచ్లు తయారవుతాయి, రైలు ఇంజన్లు తయారయ్యేది. నిజానికి చెప్పాలంటే 3 సంవత్సరాల్లో 200 ట్రైన్లు తయారు చేయగలుగుతారు ఇక్కడ. కానీ మధ్యలో ఇంకేమైనా ట్రైన్లు అవసరం ఉన్నప్పుడు వందే భారత్ కోచ్లు కానీ మిగతా ఏమైనా కోచ్లు తయారైనప్పుడు మధ్యలో అలాంటివి కూడా తయారు చేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి 200 క్లోజ్డ్ ఇంటర్సిటీ ట్రైన్లను తయారు చేస్తామనేది ఆయన ప్రకటన చేసిన వాటిని మేము స్వాగతిస్తున్నాం. మంచి ఆలోచనతో ఇలాంటి రైళ్లను తయారు చేస్తున్నారు. భవిష్యత్తు ప్రయాణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ కోచ్ ఫ్యాక్టరీని అత్యాధునికంగా రూపొందించింది రైల్వే శాఖ. స్వల్ప దూర అవసరాలను తీర్చేలా ఈ యూనిట్ తయారు చేయబోయే ఇంటర్సిటీ రైళ్లను దేశవ్యాప్తంగా విభిన్న ప్రాంతాలకు సరఫరా చేస్తారు. ప్రయాణికుల అవసరాల దృష్ట్యా ఎక్కువ చోట్ల ఆగుతాయి. దేశవ్యాప్తంగా ఉన్న పట్టణాలను అనుసంధానిస్తూ ఇవి షటిల్ సర్వీసుల్లా తిరుగుతాయి. అయితే ఈ కోచ్ ఫ్యాక్టరీ రాకతో స్థానికంగా ఎన్నో ప్రయోజనాలు కలగనున్నాయి. ముఖ్యంగా కాజీపేట, వరంగల్ ప్రాంతాల్లోని యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. స్థానిక ఇంజనీరింగ్, ఐటీఐ గ్రాడ్యుయేట్స్ కు రైలు తయారీ, వెల్డింగ్, టెస్టింగ్, ఆటోమేటెడ్ పెయింట్ షాప్స్ లాంటి విభాగాల్లో ఉద్యోగాలు వస్తాయి. ఉపాధి కోసం హైదరాబాద్ సహా మరికొన్ని ప్రాంతాలకు వలసలు వెళ్తున్న యువతకు స్థానికంగానే ఆ అవకాశాలు అందుతాయి. మీకు ఉపాధి ఖచ్చితంగా కల్పిస్తామని ఇచ్చారు. మేము సంతోషంగా కూడా ఇచ్చాము. ఎందుకంటే మాకే కాదు, స్థానికంగా మన తెలంగాణలో కూడా డెవలప్మెంట్ కోసం అన్నప్పుడు మేము కూడా ఇచ్చాము. అదే పరిధిలో మంచి అవకాశంతో మంచి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్థాపించడం జరిగింది. మా పిల్లలకు కానీ ఎలిజిబుల్ ఉన్న వ్యక్తులకు ఇలా అవకాశాలు కల్పించి
ఉపాధి కల్పిస్తే ఇంకా మేము చాలా సంతోషపడతాము. ఈ కోచ్ ఫ్యాక్టరీ కార్యకలాపాలు మొదలైతే రైల్వే ఉద్యోగులు, ఇంజనీర్లు, అడ్మిన్ స్టాఫ్ స్థానికంగానే ఉండాల్సి వస్తుంది. తద్వారా నివాస సముదాయాలు పెరుగుతాయి, రోడ్లు, నీటి సరఫరా లాంటివి అందుబాటులోకి వస్తాయి. వీటి ద్వారా స్థానికులకు సౌకర్యాలు అందుతాయి. ఇలా అన్ని విధాలుగా ప్రయోజనాలు అందించనుంది ఈ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.